నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల పేరిట ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారంలోకి రాకముందు కల్లబుల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూ యాప్ ఛార్జీల రూపంలో 2 రెట్లు అధికంగా ఛార్జీలను వసూలు చేయడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ అక్టోబర్లో వచ్చినటువంటి దానికి ఇప్పుడు జనవరిలో వచ్చిన దానికి ముఖ్యంగా ఏంటంటే పైకి పెంచినట్టు కాకపోయినా కానీ ట్రూ అప్ ఛార్జెస్ కింద అక్టోబర్లో 8/24 కిందే 27/30 ట్రూ అప్ 27/36, 8/24 2 వేసారు. అదే జనవరికి వచ్చేసరికి ట్రూ అప్ ఛార్జెస్ 30/36, ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 4/22, 4/23, 11/24. ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఛార్జ్ కమర్షియల్గా వేసుకున్న 2513కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి 32.99. అదే ఇంకోసారి చూడండి, ఇందులో ఒకసారి ఇవ్వడే ఇక్కడ 2500 కాలితే ఇన్ని ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు నాకు సోలార్ ఉందండి. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ టు బేర్ ఇట్ ఇన్ జనరల్. ఉంటే 20 ఎనర్జీ ఛార్జెస్ 2500 అయితే మొత్తం వచ్చాక 4500, ఆల్మోస్ట్ డబల్. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, వీరస్వామి, శ్రీను, అన్న స్టీవెన్ బాబు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషను కొన్ని సలహాలు సంప్రదింపుల కోసం అంతా రాష్ట్రం మొత్తం నడుస్తుంది, ఇవాళ నిన్న రేపు కూడా. అందులో భాగంగాను తర్వాత మా సామాన్యుడి మీద పడేటువంటి విద్యుత్ శక్తి భారాన్ని గురించి మేము ఈ రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తెనాలి నియోజకవర్గం తరఫున గారికి, డివిజనల్ ఇంజనీర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కరెంటు చాలా పెంచారు అని చెప్పి చాలా రకంగా ఆందోళన చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడున్న అధికార పక్షంలో ఉండాలి బీజేపీ. అప్పుడు ఉన్నదానికంటే వీళ్ళు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు పెంచారు. విద్యుత్ శక్తి మీద వచ్చేటువంటి బిల్లు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. రేట్ అట్టాగే అంటున్నారు యూనిట్ కానీ, అందులో ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూ అప్ ఛార్జీలు కూడా 3 రకాలు, 4/22, 4/23, 11/24 నుంచి 3 రకాలు కలిపి అనుకున్న దానికంటే డబల్ అవుతుంది. మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా 3. ఈ ట్రూ అప్ ఛార్జెస్లన్నీ విత్డ్రా చేయండి, ఉపసంహరించుకోండి. 25, 26కి ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచొద్దు. 3వది, మీరే అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జగన్ గారికి 1750 కోట్లు 2000 కోట్లు లంచం తీసుకున్నాడు అదాని ఒప్పందంతో అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ నిర్ధారించిందని చెబుతున్నారో, ఆ రకంగా ఎప్పుడైతే మీరు కన్విన్స్ అయినప్పుడు వైసీపీ దాని మీద జగన్ గారు డబ్బులు తీసుకున్నారు అదాని ఇదని కన్విన్స్ అయినప్పుడు ఆ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? ప్రజలకు బాధ్యులా, మీరు మోడీ గారికి బాధ్యులా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇమీడియట్గా అదాని ఒప్పందాన్ని రద్దు చేయండి, తద్వారా ప్రజలకు ఉపయోగపడండి అని చెప్తున్నాను. మొక్కజొన్న వేస్తున్నారు. ఈ మొక్కజొన్నలో తడులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఒక్కొక్కసారి నీరు తక్కువైనా కానీ ఇక్కడ బోర్లు వేసి అక్కడ కనుక మీరు సోలార్ ఇచ్చేసి వ్యవసాయదారులకు సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చాలా వరకు నారుమల్లకు కానీ, చిన్న చిన్న కమతాలతో కూరగాయలు పండించుకునే వాళ్ళకి కానీ, మొక్కజొన్న కానీ చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ డిమాండ్ చేసేది అంటే ఇక్కడ వ్యవసాయదారులకు కూడా సోలార్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్తున్నాం. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చోళరాజులకు పూర్వం నాటి శ్రీ చెన్నకేశవాలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున చెన్నకేశవ స్వామి వారికి, గోదా అమ్మవారికి సుప్రభాత సేవానంతరం
ధనుర్మాస పూజ తిరుప్పావై పట్టణం నిర్వహించనున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. 4 గంటలకు గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీ భూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవ మూర్తులను గరుత్మంత వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్రమైన ఫలప్రదమైన ఎల్లవేళలా ఓంకారనాద శబ్దం వినిపించే దక్షిణావర్త శంఖం ద్వారా స్వామివారి అర్చన తీర్థ జలాన్ని భక్తులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ధనుర్మాస పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడం వలన ఈ సందర్భంగా తిరుప్పావై గోష్ఠి నిర్వహించి వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని పెరవలి కేశవ మాధవ ఆలయం, చావలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, వేమూరులోని వేణుకేశవ వేణుగోపాలస్వామి ఆలయాలలో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పట్టణం స్వామివారికి గోదామ్మవారికి విశేష అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీభూసహితుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను గరుత్మత్ వాహనంపై వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏకాదశి వ్రత మహత్యంలో తెలియజేసినట్టుగా అన్ని ఏకాదశుల్లోకి కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటిది. ఆ రోజున కనుక శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతుడిగా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టయితే సకలమైనటువంటి కోరికలను తీరుస్తాడట. అలాగే వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడట. అటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉన్నటువంటి దక్షిణావర్త శంఖం, ఎంతో పవిత్రమైనటువంటి ఆ శంఖ తీర్థ జలాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. ఈ నెల 10వ తేదీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు అనుపమ తెలిపారు. మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉదయం 4:30 నుండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా పాల్గొని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. చిన్న పిల్లలకు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచే స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. చిన్నపిల్లలకు, మహిళలకి పాలు అవి సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేక దర్శనాలంటే 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరువేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠపురంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము
10/1/25 శుక్రవారం తెల్లవారుజామున 4:30 స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారంలో గరుడు వాహనంపై వేయించేసే భక్తులకు దర్శనం మరియు దక్షిణావతి శంకుతీర్థంతో ఇవ్వబడును. దీనికి గాను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారి ఫ్యామిలీతో రావడానికి వారి చేత ఓపెనింగ్ చేయబడటానికి స్వామివారికి దర్శనంకి వేచి ఉన్నాము. తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించి స్వామి అమ్మవారి కృపలుగా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. దీనికి గాను పోలీసు వారి సౌకర్యంతో క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఫ్రీ లైను, 100 రూపాయల క్యూ లైను, 300 రూపీస్ క్యూ లైను అన్నీ జాగ్రత్తగా పర్యవేక్షణ జరగబడుచున్నది. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తప్పుడు ధృవపత్రాలతో వేరే వారికి విక్రయించడమే కాక బెదిరిస్తున్నారంటూ వేమూరుకు చెందిన తాళ్ళూరి మోహన్ కృష్ణ ఆరోపించారు. వేమూరుకు చెందిన టి శివశంకర్, టి గణపతి సోదరులకు వారి పూర్వీకుల నుండి ఒకరికి 6.5 సెంట్ల చొప్పున 13 సెంట్లు సంక్రమించింది. 2006లో ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున 10 సెంట్ల స్థలాన్ని ఒప్పంద పత్రం ద్వారా మరో సోదరుడైన టి వెంకటలక్ష్మి అశోక్ కుమార్లకు విక్రయించారని, అయితే అశోక్ కుమార్ మిగిలిన స్థలాన్ని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అనుచరుడు శ్రీనివాస్ సహకారంతో తప్పుడు ధృవపత్రాలతో తమకు తెలియకుండా వేరొకరికి స్థలాన్ని విక్రయించారని తాళ్ళూరి మోహన్ కృష్ణ తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తనకి న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మోహన్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. మా నాన్నగారి పేరు తాళ్ళూరి శివకుమార్. మా ముత్తాత గారి దగ్గర నుంచి, గురుమూర్తి గారి నుంచి మా నాన్నగారికి 145 A2B సర్వే నంబర్లో కొంత ఆస్తి సంక్రమించింది. దానిని 2023 17 ఫిబ్రవరి నెల కొల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. అతనికి అకౌంట్లో 18,43,900 రూపాయలు పడిందండి. కూడా సమాధానం చెప్పట్లేదండి. ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ వాళ్ళకే అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నారు. దీని గురించి మాత్రం బాగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. 145 A2B పక్కన 144 2A పోరంబోకి ల్యాండ్ అండి. దాన్ని కూడా 1216/4 కింద రిజిస్ట్రేషన్ చేశారండి. ఇతను రేపల మండలం కానీ బడ్డిపల్లి మండలం కానీ చాలా ల్యాండ్ డిగ్గింగ్ అనేది చేశాడు. ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. ఒక 20-30 ఎకరాలు ల్యాండ్ డిగ్గింగ్ మట్టి అమ్ముకున్నాడు. దీని మీద ఎఫ్ఐఆర్లు కూడా అయినాయండి బడ్డిప్రోలో. ఇది మొత్తం ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరో దృష్టి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నామండి. ఇతను చాలామంది చాలా ఇబ్బందులు పెట్టాడండి జనాల్ని. మాకు డాక్యుమెంట్ ప్రకారం 640 వయసులు ఉందండి. 6.40 ఉంది ఒక్కళ్ళకి. 1/3 వంతు రాశారు. 229/1987 డాక్యుమెంట్ అండి. దాంట్లో పార్టీషన్ చేశారు మా గురునాథం గారు. ఈ తాళ్ళూరు వెంకటలక్ష్మి అశోక్ కుమార్ అనే అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడెక్కడో పైనుంచి పై డాక్యుమెంట్లు 57వ సంవత్సరంలో ఆస్తి వచ్చిందని చెప్పి రాపించుకున్నాడు అండి. ఫోర్జరీ చేశాడు. అది ఎఫ్ఐఆర్ చేయించానండి వేమూరు పోలీస్ స్టేషన్లో. 140/2024 అండి ఎఫ్ఐఆర్. ఆ ఎస్ఐ గారు మొత్తం ఎంక్వైరీ చేశారు. అతన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని చెప్పి ఇవాళకి కూడా ఇవ్వట్లేదండి సమాధానం. 3 రిమాండ్ నోటీస్ ఇచ్చారు ఎస్ఐ గారు. ఇవాళకి కూడా సమాధానం లేదు. అతను హైకోర్టులో స్క్వాష్ చేసుకున్నాడండి అరెస్ట్ చేయొద్దని చెప్పి. తప్పు చేయలేనప్పుడు ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళటం? తప్పు చేశాడు కాబట్టి కదా హైకోర్టుకి వెళ్ళింది నన్ను అరెస్ట్ చేయొద్దని. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి. వకాలత్ తేకూడదు కదండి. అది కోర్టుకి చూపించాలి. ఎస్ఐ గారికి ఎక్కడ చూపించాడు? ఎఫ్ఐఆర్ వేయించారు కాబట్టి దానికి వకాలత్ తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క కంప్లైంట్కి వకాలత్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు అండి. ఇతని మీద రీసెంట్గా కూడా 1 year బ్యాక్ 1 Town స్టేషన్లో బైండ్ ఓవర్ కేసు కూడా అయిందండి. వాళ్ళ సొంత అన్నయ్య బ్రదర్ ఇంటి మీదకి వెళ్ళాడండి. ఇతను చాలా చేస్తున్నాడండి. తెనాలి కూరగాయల మార్కెట్ వద్ద దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు సాగిస్తుంటే తమ దుకాణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అన్న నెపంతో దుకాణదారులను మున్సిపల్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎవరిని తాము ఇబ్బంది పెట్టలేదని, దుకాణదారులకు కేటాయించిన పరిధిలోనే వ్యాపారాలు జరుపుకోవాలని సూచించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. వాళ్ళందరూ చెప్తున్న మాట వాస్తవం. అవునా కదా? మీ యొక్క పరిధిలో మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కాంచోవు దాకా ఉన్న కోట్లు అన్నీ మానేసి ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చే కొండరు కదా సార్ అందరూ. ఇప్పుడు నేను లేను. అసలు మూడో షాప్ బయటికి రాలేదు. అవునండి. ఇప్పుడు వచ్చారు. అది ముందు మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ లేదు సార్. గాంధీ చౌక్ నుంచి చివరి దాకా షాపులకి తీపించరండి. కోసం మేము ఉంటే మమ్మల్ని వచ్చి పద్దాలు తీపిస్తాం. గారు చెప్పండి సార్. అదే మా పెద్దనాన్న గారి షాప్.
4వ నెంబర్ ఎవరు సంబంధం ఉన్నాడు మాట్లాడతారు, సంబంధం ఉన్నాడు మాట్లాడతారు, సంబంధం ఉన్నాడు మాట్లాడండి, సంబంధం వేస్తే షాపులు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా ఒక్కసారి లోపలికి నుంచి అమ్ముతున్నాం కదండి. 1970 నుంచి ఈ వారంతా చిల్లర కూరగాయలేదండి. నేను 70 గురించి మాట్లాడలేదు. మీ అందరూ కూడా మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ కాంప్లెక్స్ కట్టేసి బాబు నీ స్టాల్ ఇది ఇంతవరకు పెట్టుకోండి అని చక్కగా వ్యాపారాలు సరిగ్గా సాగినాయి. అవునా కదా? తీస్తాం అందరికీ తీస్తాం. ఇప్పుడు ఒక పనిని స్టార్ట్ చేసాము, ఒక మంచి కార్యక్రమం బిగిన్ చేసాము, టైం పడుతుంది కదా. ఇప్పుడు ఒక రోజులో జరిగిందా? మేము 45 రోజులు ప్రయత్నం చేస్తే కానీ ఇలా ఉంది. అందరూ బాగుందని మీరు మాట్లాడకూడదు ప్లీజ్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము. కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 కొట్ల మీద అటు ఆకుకూరలు ఇటు కూరగాయలు ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా ఒక్కళ్ళే అడ్డం అని చెప్పి చెప్తున్నారు. బజార్ మొత్తం అడ్డం లేకుండా ఉన్నాయి. ఎంత అడ్డం ఉన్నాయి, ఎక్కడి నుంచి గాంచో దాకా అన్నీ అడ్డమే. కానీ అవి ఏం కనిపించట్లేదు. ఈ మున్సిపాలిటీ ఆర్ఓ గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్ల దగ్గర నుంచొని తీపిచ్చి మరీ వెళ్తున్నారు. అదేమంటే లోపల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. వాళ్ళైతే చెప్పారు లేదో వాస్తవంగా మనకైతే తెలియదు. కానీ పర్టికులర్గా వచ్చేసి మా కొట్లనే తీపిస్తున్నారు. అదేమంటే అడ్డం అడ్డం అంటున్నారు. ఎంతమంది అడ్డం లేరు. ఇక్కడ నుంచి గాంచో దాకా అన్నీ అడ్డమే ఉన్నాయి. ట్రాఫిక్ వెళ్తానికి కానీ మనిషి నడవటానికి కానీ. సాయంత్రం 6 అయితే బళ్ళు రోడ్డు మీద సగం మధ్యలో పెడతారు. అవి ఏం అడ్డం రావు. కానీ మా కొట్టు ఒక్కటే అడ్డం వస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే. షాపులు మేము లక్షలు పెట్టుకున్నాము పైన. అయ్యేవో మెట్లు ఎక్కి పైకి రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం కింద పెట్టాం. గత 8 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి. అప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. మరి ఏం జరిగిందో తెలియదు. 60 సంవత్సరాల నుంచి కొట్టు పెడుతున్నాం అక్కడ. 60 సంవత్సరాలు ఏడవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం బాగా కొట్టారు. మీ కొట్లు మీకు ఇస్తా ఉన్నారు. ఒక కొట్టు ఇవ్వాల, ఒకరికి ఒక కొట్టు ఇవ్వాల. 8 కోట్లు అయింది బండి ఇది కడితే. 11 కోట్లు ఇచ్చాం వాళ్ళకి. 8 కోట్లు అయితే 3 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి కొన్నాం. కొన్నప్పుడు మార్కెట్ మీదా సరే ఓకే, దానికి ఒప్పుకోను. వాళ్ళు వచ్చి మాట్లాడితే కాటన్ వేసుకుంటూ మాట్లాడి చేయటం మా కొట్లని పీకేస్తున్నారు. పై వచ్చి మమ్మల్ని పట్టేట ఈ మార్కెట్ పాటేస్తాల తర్వాత నీ ఇల్లు కూడా అమ్ముకొని కొందామని 3 లక్షలకు ఇచ్చారు ఇల్లు మొత్తం. ఇవాళ 30-40 లక్షలు అంటే ఎవరు అది 3 లక్షలకు అమ్ముకున్నా. అయితే ఒకటి 16 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పడ్డాయి. నేనే కొనేది ప్లాట్ఫామ్ మీద బతున్నా. పార్కింగ్ పెట్టారు. పార్కింగ్లో వీళ్ళు కొట్టుకున్నా కానీ పార్కింగ్లో పెట్టుకొని పట్టాలు వేసుకొని పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఆ పైన పెట్టుకుని అమ్ముకునేది మీకేమంటాం? 300 గజాల స్థలం ఉంది ఇక్కడ. 300 గజాల స్థలంలో వాడు పెట్టుకొని అమ్ముకుంటుంటే వాళ్ళు కూడా తీసేసి మొత్తం బాగా కొట్టేస్తారు. అది సంగతి ఇటు జరుగుతుంది ఇక్కడ. మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆర్ఓ గారు వచ్చి బాగా హింసిస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి గాంచౌక్ నుంచి మార్కెట్ వరకు షాపులు తీపియట్లేదు. స్టఫన్ దగ్గర షాపులు తీపియట్లేదు. మా షాపులు 3 అడ్డు వస్తున్నాయండి. మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి సంబంధం ఉందండి అసలు. మా షాప్ ముందే పెట్టుకున్నామండి. మా షాప్ కిందే పెట్టుకున్నాం. బోల్డ్ అద్దులు చనరాలు అన్నీ కట్టుకుంటున్నామండి. అధికారులు వచ్చి తీసేయమంటున్నారు. ఎందుకు కొట్ల అడ్డు అని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ అడ్డు అంటున్నారు. మా షాప్ ముందు కింద పెట్టుకుంటున్నామండి. మేము ట్రాఫిక్ కట్ అసలు అడ్డే ఉండదండి. షాపు కింద పెట్టుకున్నాం మేము. లోపల మా పైకి ఎవరు రావట్లేదని కింద పెట్టుకున్నామండి. ఎవరిని కూడా తొలగించాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ముందుకు వచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి నష్టపోకూడదు కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారనేది గత 30 రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్పేళ్ళటము మళ్ళీ వీళ్ళు యథాస్థానంలో పెట్టుకోవటము వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి ఇలా వచ్చేస్తున్నారు. అదన్నీ కూడా కొంచెం అరికట్టాలని చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు కాదు, ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తానే ఉన్నాం. ఈసారి గట్టిగా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోక నష్టపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ గారికి కంప్లైంట్ చేయటం వల్ల మేము వాళ్ళందరూ కూడా బతకాలన్న ఉద్దేశంతో మీ యొక్క కేటాయించిన షాపు పరిధిలోనే మీరు వ్యాపారాలు చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.